హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లేట్ చేయకుండా కొబ్బరికాయ పుదీనా బగారా రైస్ చేసేసుకుందామా? సింపుల్ ప్రాసెసే, నేను పక్క కొలతలతో చెప్తాను, మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది. కోకోనట్ స్మెల్ కూడా రాదు, అంత బాగుంటుంది. పదండిగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు అయితే రైస్ తీసుకుంటున్నాను. 2 సార్లు కడిగేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసేసి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోండి. ఆలోపు మన మిక్సీ జార్లోకి పొట్టు తీసినటువంటి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను సగం ముక్క వరకు అయితే తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసి ఇలా వడకట్టుకొని పక్కకు ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక కట్ట వరకు పుదీనా తీసుకోండి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసి మెత్తటి పేస్ట్ పట్టి పక్కకు ఉంచేసుకోండి. ఇప్పుడు బగారా రైస్ కోసం ముందుగా అయితే టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైన తర్వాత దాంట్లో జీడిపప్పు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేయండి. అదేవిధంగా ఇంకో టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు బయట అట్లా గాలి కారబెడితే అవి క్రిస్పీగా వస్తాయి, ఆయిల్ అస్సలు పీల్చుకోదు. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో బగారా మసాలా, ఒక మిర్చి, కొద్దిగా క్యారెట్లు, ఆలుగడ్డలు, అదేవిధంగా దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఒకసారి. బగారా మసాలా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇలా 2 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 గ్లాసుల వరకు మనం బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వరకు అయితే వాటర్ వేసుకోవాలి. దీంట్లో కొబ్బరి పాలేమో నాకు గ్లాస్ వచ్చాయి, పుదీనా వాటర్ గ్లాసుడు, 1 కప్పు వరకు అయితే పెరుగు యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా 5 మినిట్స్ వరకు అయితే హై ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత దీంట్లో మన 2 గంటల వరకు నానబెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసేసుకొని మరొక 5 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. 3 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో, 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో, 1 నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఉడికిస్తే అద్భుతమైన రైస్ అయితే రెడీ అయిపోతుంది. పైన ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేయడం వల్ల ఇంకాస్త ఫ్లేవర్ పెరుగుతుంది. అచ్చం బిర్యానీ తిన్నట్టే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.